తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీకి పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరారు. నేడు రేపు ఢిల్లీ బీజేపీ పెద్దలు అమిత్ షా, నడ్డాతో భేటీ కానున్నారు. తెలంగాణ ఎన్నికల నుంచి బరిలో దాదాపుగా టీడీపీ అవుట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎన్ని స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయాలి, బీజేపీతో జనసేన పొత్తుల విషయంపై రేపు సాయంత్రానికి పూర్తి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, చెప్పండి. శిరీష, మొత్తానికైతే బీజేపీ అదేవిధంగా జనసేన పొత్తుకు వెళ్తున్నారు అనేది ఫిక్స్. అయితే ఎన్ని స్థానాలలో పోటీ చేస్తారు, ముఖ్యంగా సీమాంధ్రలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు కొన్ని చోట్ల ఎక్కడైతే సెటిలర్స్ ఉన్నారో ఆ ప్రాంతాల్లో జనసేన అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మేము 32 నియోజకవర్గాలకు సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి దాదాపు ఎంతో కొంత మంచి సంఖ్యలోనే మాకు సీట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. దానిలో భాగంగా ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ నుంచి ముఖ్య నేతలైనటువంటి లక్ష్మణ్, కిషన్ రెడ్డి వీరు కూడా అక్కడ వెళ్ళబోతున్నారు. ముందు నడ్డాతో సమావేశం ఉంది. ఒకసారి నడ్డాతో సమావేశం అయిన తర్వాత మళ్ళీ అమిత్ షాతో కూడా కీలక భేటీ ఉంది. ముందైతే ఇటు జనసేన అధ్యక్షులు లక్ష్మణ్, కిషన్ రెడ్డి వీళ్ళు భేటీ కాబోతున్నారు. వీళ్ళ తర్వాత నడ్డా, అదేవిధంగా అమిత్ షా. సో ఓవరాల్ గా వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఇస్తే ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఇప్పుడు ఉన్నటువంటి నేతల్లో కొంతమంది పార్టీని వీడుతున్నారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తర్వాత ఇంకొంతమంది కూడా పార్టీని వీడుతున్నారనే టాక్ వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఒకవేళ అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ కూడా జనగామ నుంచి పెద్ద సంఖ్యలో కొంతమంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి సీట్ల విషయంలో గందరగోళం చేయడం జరిగింది. సో అట్లాంటి అసంతృప్తులు ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా బుజ్జగించడంతో పాటు ఇంకా ఎక్కడెక్కడ స్థానాలు మెయిన్ గా ఉన్నాయి, ఎక్కడ జనసేన నిల్చుంటే గెలిచే అవకాశం ఉంది, ఎక్కడ బీజేపీ నిల్చోవాలి అంటే ఇది ఎందుకంటే ఈ పొత్తులు, ఈ పరిణామాలు రాబోయే ఆంధ్ర ఎన్నికల్లో కూడా ప్రభావితం చూపుతాయి. కాబట్టి ఓవరాల్ గా ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద మాత్రం ప్రెసెంట్ ఒక క్లారిటీ రావాలంటే రేపు సాయంత్రానికి మనకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ స్వప్న.